హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా స్లిప్ నాట్ వేసుకుని ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ వేసుకోవాలి. ఇలా మొత్తం 12 వచ్చేలా వేసుకోవాలి. ఇక్కడ 5 వేసాం కదా, ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా 12 రావాలి. ఇలా 12 వేసుకుని ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ రౌండ్లో ఇలా ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఉంది కదా, ఈ మధ్యలోంచి 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 ఇలా వేసి మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ వేసి నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్, ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో 3 రావాలి. ఇక్కడ 2 వచ్చినాయి కదా, ఇప్పుడు ఫస్ట్ లైన్లో 1 1 వస్తుంది, సెకండ్ లైన్ 2 2, థర్డ్ లైన్ 3 3 వస్తుంది. ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేయాలి. ఇలా 3 వేసుకోవాలంటే దీని మీద ఒకటి, దీని మీద ఒకటి, మధ్యలో ఒకటి, అంటే 3 వచ్చేలా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ 3 డబుల్ క్రోషెట్, ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. టోటల్ 7 రౌండ్స్ రావాలి. 1 2 3 4 5 6 7, ఇవి కూడా 7 వస్తాయి. 1 2 3 4 5 6 7, ఇలా 7 రౌండ్స్ వేసుకుంటే పైన 7 వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. త్రీ వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకుని నెక్స్ట్ ఈ మధ్యలో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసి మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ 3 డబుల్ క్రోషెట్,
ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఈ మధ్యలోంచి వేసుకోవాలి. ఇక్కడ ఈ మధ్యలో ఫస్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ డైరెక్ట్ ఈ లూప్లో మళ్ళీ 2 డబుల్ క్రోషెట్, 2 చైన్స్, 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మెరూన్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ మనం 2 చైన్స్ వేసాం కదా, అందులో వేసుకోవాలి. ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో వేసుకోవాలి. ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి మళ్ళీ బ్లూ అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడి నుంచి ఈ మధ్యలో తీసుకుని ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 2 3 చైన్స్ వేసుకుని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లోనూ ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇవి 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వస్తుంది. ఈ 3 చైన్స్తో ఇలా పొడిపిల్ల అల్లుకోవాలి. ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకుని కింద బ్లూ కలర్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా బ్లూ కలర్తో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లూప్లో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇందాక డబుల్ క్రోషెట్ చైన్స్ వేసాం కదా, అదే విధంగా ఇక్కడ అల్లుకోవాలి. కింద డబుల్ క్రోషెట్ వేసుకోవాలి, బ్లూకి అటాచ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో వస్తుంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.